హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఒక సిస్టర్ మెసేజ్ చేశారు. చేసి కూడా ఒక నెల అయిపోతున్నట్టుంది నాకు తెలిసి. స్కిన్ బ్రైట్నింగ్ కోసం అడిగారనమాట న్యాచురల్ టిప్స్. ఇదైతే నేను బిఫోర్ మ్యారేజ్ యూజ్ చేసేదాన్ని. నాకు బాగా మంచి రిజల్ట్ అనిపించేది. ఇప్పుడైతే ఇవన్నీ ఏం వాడట్లేదులేండి. మీకోసం ఇవన్నీ కూడా రీకాల్ చేసుకొని చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకొని 1 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. అందులోకి ఏంటంటే మనం మామూలుగా పచ్చి కొమ్మలు ఉంటాయి కదా, పచ్చి పసుపు కొమ్ము ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదే వాడండి. ఇంకా లేకపోతే పసుపు చాలా తక్కువ వేసుకోండి. అది కలర్ కాబట్టి, ఇదైతే న్యాచురల్ మంచిది కాబట్టి కొంచెం తీసుకోండి. తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పసుపు కొమ్మలు మనకి ఈజీగా ఎక్కడైనా దొరికేస్తాయి, చూసుకోండి. ఆ తర్వాత ఇందులోకి పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ ఉంటుంది కదా, అదైతే ఒక 2 స్పూన్లు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీద ఆయిలీ స్కిన్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది భలే యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక కొంచెం లైట్గా పచ్చిపాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ వేసుకొని ఇంకొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారికే మనకి చాలా బాగా అనిపిస్తుంది. స్కిన్ స్మూత్గా భలే ఉంటుంది. అండ్ మనం ఎటువంటి కూడా రాయకుండా డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఏదైనా నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి కలర్ వస్తారు రెగ్యులర్గా ఇది వాడితే మాత్రం. వీక్లీ 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా వాడండి, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో షుగర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ షుగర్ ముందుగా వేసేస్తే అందులో కరిగిపోతుంది. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ లాగా మనకి ఏంటంటే ట్యాన్ ఉంటుంది బాడీ మీద, మన ఎండలో అది వెళ్తూ ఉంటే కొంచెం బ్లాక్గా అయిపోతుంది. ఇది స్క్రబ్బర్ లాగా మంచిగా అప్లై చేసుకొని ఫేస్కి, చేతులకి, మెడకి ఎక్కడైతే అక్కడ అప్లై చేసుకొని బాగా కొంచెం ఆరిపోయాక రుద్దుకుంటే స్క్రబ్బర్ లాగా చాలా చాలా బాగుంటుంది. మంచి కలర్ వస్తారనమాట. వీక్లీ 1 or 2 కానీ లేదంటే 2 రోజులకు ఒకసారి వాడుకున్నా కూడా మంచిదండి. మంచి రిజల్ట్ మీకే అనిపిస్తుంది. సో ఇదైతే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. మామూలుగా కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళైనా, బాగా బ్లాక్‌గా ఉన్న వాళ్ళైనా కొంచెమైనా కలర్ వస్తారు. ఇది నాకు బాగా యూజ్ అయింది అప్పట్లో. సో అందుకని షేర్ చేస్తున్నాననమాట. ఇలాగ న్యాచురల్ మెథడ్స్ బాగా ఏంటంటే కొంచెం ఫాలో అయ్యే వాళ్ళకి భలే యూజ్ అవుతది. ఇదంతా కూడా మొత్తం మనకి ఎక్కడ కావాలో అంతా కూడా అప్లై చేసేసుకొని మొత్తం అంతా కూడా ఆరిపోవాలి. ఫ్యాన్ కింద గాని ఎక్కడో దిక్కున ఒక 10 మినిట్స్ ఆగాక అప్పుడు మొత్తం అంతా కూడా స్కిన్‌కున్నదంతా కూడా రబ్ చేసుకుంటూ మొత్తం అంతా తీసేయాలనమాట. ఆ తర్వాత నార్మల్ వాష్ చేసేసుకోవాలి, సోప్ అది యూజ్ చేయకుండా. ఆ నైట్ అంతా ఇది మోస్ట్లీ నైట్ యూజ్ చేయండి. ఇంకా నైట్ పౌడర్లు అవి ఇవి ఏమీ రాయకుండా బాగుంటుందన్నమాట. అది సోప్ కూడా యూజ్ చేయకుండా ఉంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా వాష్ చేసేసుకోవాలి. ఈవెన్ బాత్ చేసినా కూడా నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఈ విధంగా అప్లై చేసుకొని ఆరిపోయాక మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలండి. ఒకవేళ బాగా రఫ్గా ఉన్నట్లయితే చేతులు తడి చేసుకొని బాగా రుద్దుకోవాలి మొత్తం అంతా. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ రిజల్ట్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇది ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. దీన్ని చాలా రకాలుగా వేస్తూ ఉంటారు కొంతమంది. ఇందులోకి ఇంకా చాలా యాడ్ చేసుకుంటారు. శనగపిండి కాకుండా పెసరపిండి ఇలాగ చాలా రకాలుగా ఉంటుంది. నేనైతే మాత్రం శనగపిండి ఎక్కువ యూజ్ చేస్తాను. పెసరపిండి ఇంకా బీట్రూట్ తోటి చాలా ఉంటాయి. మీకు ఏమన్నా ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇంతే అనమాట. ఈ విధంగా స్క్రబ్ చేసేసుకోవాలి. తర్వాత ఎంత స్మూత్గా ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఏదైనా అకేషన్స్ ఏమైనా ఫెస్టివల్స్ ఇలాంటప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళని వాళ్ళకి భలే యూజ్ అవుతుంది. ఈవెన్ నేను కూడా వెళ్ళను బ్యూటీ పార్లర్కి. ఎప్పుడన్నా ఇలాంటివి ఎప్పుడు చాలా తక్కువ ఇలాంటివి యూజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.